శ్రీమాత్రే నమః అండి. నా ఛానల్కి స్వాగతం. సీతాలక్ష్మి ధవళ. ఈ పోలిపాడ్యమి వ్రత విధానము, కథ, ఎన్ని వత్తులు వెలిగించాలి అంటేనేది మనము తెలుసుకుందాం. ఈ సంవత్సరము డిసెంబర్ 2వ తారీఖున, ఇంకా రేపు మన పోలిపాడ్యం వచ్చింది. ఈ పోలిపాడ్యం నాడు మనము ముందుగా వినాయకుడి పూజ సంకల్పం చెప్పుకొని వినాయకుడి పూజ చేసి తర్వాత తులసి అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరంతో పూజ చేసుకుని అంతా ఏ నైవేద్యాలు అయ్యాక అప్పుడు అమ్మ పోలికి ఒక ఇత్తడి పళ్ళెం ఉంటే మనం నదికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి దీపాలు వదలొచ్చు. లేదా ఈ 366 కట్ట ఉంటుంది కాబట్టి ఆ ఇత్తడి పళ్ళెంలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలు కొంచెం ఉంటే మన ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి కాశీగంగా వేసి అందులో అరటి డబ్బాలతో అమ్మకి మనము దీపాలు వదులుతాం. ముందుగా దీపాలు వెలిగించి మామూలుగా తులసి కోట దగ్గర ఆ లక్ష్మీనారాయణ ప్రతిమ కానీ లేకపోతే ఆవిడే స్వరూపం తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ కాబట్టి మనం చక్కగా పూజ చేసుకుని ఆ విధంగా దీపాలు వదిలి ఆవిడ తన అనుగ్రహానికి పాత్రలు అవుదాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆజిమ్యాకేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవింద విష్ణు మసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమాదోక్షయ నరసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరియే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో బోధ పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారవే. ఓం ఓ 2 అక్షతలు మీ ఎడం పక్కన వేసి ప్రాణాయామం చేయండి. ఓం ఓ, ఓం సువ, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తస్య విదువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం మమ అనుకోండి. మమ ఉపాతదుక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే సువర్ణముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన ప్రభవాది 60 సంవత్సరాణం మధ్యే. ఈ సంవత్సరం కాబట్టి నేను ఈ కాలానుగుణంగా తిథివార నక్షత్రాలు చెప్తున్నాను. మీకు ఎప్పుడు పోలిపాడ్యం వస్తే అప్పుడు నా తిథివార నక్షత్రాలు చెప్పుకోవచ్చు. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే తత్కాల మార్గశిర మాసే శరదృతౌ మార్గశిర మాసే శరదృతౌ వాసరః ఇందువాసరే ప్రతిపాడ్యమ్యాం ఇందువాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకర్ణయ వంగుణ విశేషణ విశిష్టాయాం ఆదౌ శుభదితో శ్రీమాన్ గోత్రస్య. ముందుగా మీ గోత్రము, మీ యజమాని పేరు, తర్వాత మీ పేరు, మీ పిల్లల పేరు చక్కగా చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య మమ అస్మాకం సర్వకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం సమస్త మంగళావ్యాప్యర్థం నవానాం గ్రహాణమత్యంత అనుకూలతా ఫలసిద్ధ్యర్థం వర్షే ప్రయుక్త శ్రీ తులసీధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ దేవతా పూజాం కల్పోక్త ప్రకారేణ యావశక్తి జనావాహనాత్ షోడశోపచార పూజాం కరిష్యే. కలసలో నీళ్లు కలసకి చుట్టూరు గంధం రాసి బొట్లు పెట్టుకుని 2 అక్షతలు ఒక పుష్పం వేసి మీ కుడి చేతి పెట్టండి. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రిత కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీపా వసుందర ఋగ్వేదో యజుర్వేద సామవేదో హధర్వణ అంగై సహిత సర్వే కలసాంబు సమాశ్రిత గంగే చమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలశోదకేన కలశలో నీళ్లు ముందు పసుపు వినాయకుడిని చేస్తే వినాయకుడు, లేకపోతే వినాయకుడు ప్రతిమ పెడితే వినాయకుడి ప్రతిమ మీద, తర్వాత లక్ష్మీనారాయణ ప్రతిమ మీద, తర్వాత తులసీమాత మీద ఆ నీళ్లు చల్లి తర్వాత మీ మీద పూజా ద్రవ్యాల మీద స్థలాల మీద సంప్రోక్షించండి. పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని సంప్రోక్షం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఓ మరో పుష్పం పట్టుకుని
ఆ వినాయకుడికి పెట్టాం కాబట్టి ఒక పక్కన చిన్న బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సుముఖస్సైకదంతశాఖపిలో గజగణగాలంబోదరసి వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధీక్షాపాల చంద్రోగచారణావగ్రతుండ శూర్పకర్ణాహేరంబా స్కందపూర్వజ షోడశైతాని నామాని యఫడే శూన్యాదిపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నశ్చ న జాయతే. శ్రీ మహాగణాధిపతి ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అలాగే పుష్పములు వినాయకుడి మీద ఆవాహనం సమర్పయామి. రత్నసింహాసనం సమర్పయామి. పాదయోపాద్యం సమర్పయామి. కలసులో నీళ్లు వినాయకుడి మీద చల్లండి. హస్తయోగ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. సుధోదక స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి వస్త్రార్థం పుష్పం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః. గంధస్యోపలంకారార్థం అక్షతం సమర్పయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. అక్షతులలాగా పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతువే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజారణాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. శ్రీ మహాగణాధిపతి నానావిధి ప్రమిళపత్ర పుష్పాన్ని పూజయామి. ధూపం ఒక అగరత్తు వెలిగించి వినాయకుడి చూపించి పక్కన పెట్టండి. శ్రీ మహాగణాధిపతి ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం, దీపం మీద 2 నక్షత్రాలు వేసి నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతి సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పక్కన నీళ్ళు కొంచెం విడిచిపెట్టండి చూపించి. నైవేద్యం అక్కడ బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ ఈ కలిసిలో నీళ్ళతోనే జల్లండి. ఓం భూర్భువస్వ. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం త్వత్యేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతి నమః. కదలీఫల గుళోపార అమృత నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అలాగా స్వామికి 5 సార్లు చూపించి కొంచెం నీళ్లు చూపించి పక్కన పల్లెల్లో విడిచిపెట్టండి. హస్తోపక్షాళయామి. పాదోపక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సర్వం శ్రీ గణేశార్పణమస్తు. 3 తమలపాకులు 2 చెక్కలు తాంబూలం పెట్టండి. శ్రీ మహాగణాధిపతి ముఖ శుద్ధిద్దం తాంబూలం సమర్పయామి. ఒక కర్పూరం బిళ్ళ వెలిగించండి. వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపసపువారే. శ్రీ మహాగణాధిపతి ఆనంద కర్పూర్ నీరాజం దర్శయామి. కొంచెం నీళ్ళు విడిచిపెట్టండి. నీరాజాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాంధారయామి. మరో పుష్పము వినాయకుడి మీద వేయండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతి మహావేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. 2 పుష్పాలు అక్షతలు అలా వేసి నక్షత్రం ధారయామి. చామరం బీజయామి. నృత్యం దర్శయామి. గీతం సమర్పయామి. ఆందోళిక సర్వరాజ ఉపచారం దేవోపచార మంత్రోపచారం సమర్పయామి. కొంచెం నీళ్లు అక్షత్రి పల్లెల్లో విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అవాహన జానామి న జానామి విసర్జనం పూజా కర్మ న జానామి క్షమస్స గణనాయక. అయోధ్యేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ సౌభాగ్యంచ పుత్రాన్ పౌత్రాన్ పుత్ర ప్రపౌత్రాన్ దేహి మే గణాయక. శ్రీ మహాగణాధిపతితో సుప్రసన్న వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. మీరు పూజ చేసిన అక్షతలు పుష్పాలు తలలో పెట్టుకుని కొంచెం ఇలా ఎత్తి ఎడం పక్కన పెట్టండి. యజ్ఞమైన దేవత అంతర్మణ పద్మాన్యాసం తే హినాకం మహిమానసంత సాధ్యాసంతి దేవ గణపతిస్థానోద్వాసయామి. శోభనకాలే పునరాగమనాయ చ. మరో పుష్పం పట్టుకుని తులసికి ఆ లక్ష్మీనారాయణకి పూజ చేయండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగరుజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ తులసీదాత్రీ సమేత లక్ష్మీదేవతాభ్యో నమః. పార్థివదేవతాభ్యో నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. వందే సింహ ఉమాపతిం సురపురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహన్నయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. శ్రీ తులసీదాత్రీ సమేత లక్ష్మణదేవతాభ్యాం ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహనం సమర్పయామి. అలా పుష్పాలు రత్నసింహాసనం సమర్పయామి. శ్రీ తులసీదాత్రీ సమేత లక్ష్మీదేవతాభ్యాం హస్తయోగ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. సుధోదక స్నానం సమర్పయామి. వస్త్రం శ్రీ తులసీదాత్రీ సమేత శ్రీ లక్ష్మీదేవతాభ్యాం శ్రీ పార్థివదేవతాభ్యాం యజ్ఞోపవీతం వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం అక్షతం సమర్పయామి. గంధం శ్రీ తులసీదాత్రీ సమేత శ్రీ లక్ష్మీనాథదేవతాభ్యం శ్రీ గంధం సమర్పయామి. గంధం తీసింది వేయండి.
గంధస్యోపరి అలంకారార్థం అక్షతం సమర్పయామి. అలాగే పుష్పాలు ఉంటే తులసి అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరం చదువుతాను. చక్కగా తులసికి ఒక తమలపాకు పెట్టి దానిలోనే కుంకుమైనా పూజ చేయొచ్చు, లేదా పుష్పాలు ఉంటే పుష్పాలు, లేదా అక్షతలతో పూజ చేయండి. ఓం ఐం ఈం తులసీదేవ్యే నమః. ఓం శ్రీ సఖ్యే నమః. ఓం శ్రీభద్రాయే నమః. ఓం శ్రీ మనోజ్ఞానవల్లభాయే నమః. ఓం పురందర సతీ పూజ్యాయే నమః. ఓం పుణ్యదాయే నమః. ఓం పుణ్యరూపిణ్యే నమః. ఓం జ్ఞాన విజ్ఞాన జనన్యే నమః. ఓం తత్వజ్ఞాన జనన్యే నమః. ఓం తత్వజ్ఞాన స్వరూపిణ్యే నమః. ఓం జానకీ దుఃఖశమన్యే నమః. ఓం జనార్దన ప్రియాయే నమః. ఓం కల్మష సంహర్త్యే నమః. ఓం స్మరకోటి సమప్రభాయే నమః. ఓం పాంచాలీ పూజ్యచరణాయే నమః. ఓం పాపారణ్యతవారణాయ నమః. ఓం కామితార్థప్రదాయే నమః. ఓం గౌరీ శారదా సంసేవితాయే నమః. ఓం బందారు జనమందారాయే నమః. ఓం నిలింపాభరణాసక్తాయే నమః. ఓం లక్ష్మీచంద్ర సహోదర్యే నమః. ఓం సనకాదిమునిధ్యేయాయే నమః. ఓం కృష్ణానందజనిత్రే నమః. ఓం చిదానందస్వరూపిణ్యే నమః. ఓం నారాయణ్యే నమః. ఓం సత్యరూపాయే నమః. ఓం అయాతీతాయే నమః. ఓం మహేశ్వర్యే నమః. ఓం శుభప్రదాయే నమః. ఓం వదనచ్చ వినిర్ధూత రాకాపూర్ణ నిశాకరాయే నమః. ఓం రోచన పంకతిలకల సన్నిటలాభాసురాయే నమః. ఓం శుద్ధాయే నమః. ఓం పల్లవోష్ట్యే నమః. ఓం పద్మముఖ్యే నమః. ఓం పుల్లపద్మదళేక్షణాయే నమః. ఓం చాంపేయకళికాకార నాసాదన్న విరాజితాయే నమః. ఓం మందస్మితాయే నమః. ఓం మంజులాంగ్యే నమః. ఓం మాధవప్రియకామిన్యే నమః. ఓం మాణిక్యకంకణాయే నమః. ఓం మణికుండలమండితాయే నమః. ఓం ఇంద్రసంవర్ధిన్యే నమః. ఓం శక్త్యే నమః. ఓం ఇంద్రగోపనిపాంసుకాయే నమః. ఓం క్షీరాబ్ధితనయాయే నమః. ఓం క్షీరసాగరసంభవాయే నమః. ఓం శాంతికాంతిగుణోపేతాయే నమః. ఓం బృందానుగుణసంపద్యే నమః. ఓం పూతాత్మికాయే నమః. ఓం పూతనాదిస్వరూపిణ్యే నమః. ఓం యోగిధ్యేయాయే నమః. ఓం యోగానందప్రదాయే నమః. ఓం చతుర్వర్గప్రదాయే నమః. ఓం చతుర్వర్ణైకపావనాయే నమః. ఓం త్రిలోకజనన్యే నమః. ఓం గృహమేధాది సమారాధ్యాయే నమః. ఓం సదనాంగణపావనాయే నమః. ఓం మునీంద్రహృదయావాసాయే నమః. ఓం మూలప్రకృతి సంజ్ఞకాయే నమః. ఓం బ్రహ్మరూపిణ్యే నమః. ఓం పరంజ్యోతిష్యే నమః. ఓం అవాగ్మానస గోచరాయే నమః. ఓం పంచభూతాత్మికాయే నమః. ఓం యోగాచ్యుతాయే నమః. ఓం యజ్ఞరూపిణ్యే నమః. ఓం సంసారదుఃఖశమన్యే నమః. ఓం సృష్టిస్థితకారిణ్యే నమః. ఓం సర్వప్రపంచనిర్మాత్యే నమః. ఓం వైష్ణవ్యే నమః. ఓం మధురస్వరాయే నమః. ఓం నిరీశ్వర్యే నమః. ఓం నిర్గుణాయే నమః. ఓం నిత్యాయే నమః. ఓం నిరాటంకాయే నమః. ఓం దీనజనపాలన తత్పరాయే నమః. ఓం రణత్కింకిణీకాజాలరత్న కాంచీలసత్కట్యే నమః. ఓం చలన్మంజీరచరణాయే నమః. ఓం చతురానన సేవితాయే నమః. ఓం అహోరాత్రకారిణ్యే నమః. ఓం ముక్తాహార హరాక్రాంత్రాయే నమః. ఓం ముద్రికారత్నభాసురాయే నమః. ఓం సిద్ధిప్రదాయే నమః. ఓం అమలాయే నమః. ఓం కమలాయే నమః. ఓం లోకసుందర్యే నమః. ఓం హేమకుంభకుజద్వయాయే నమః. ఓం లసితకుంభద్వయాయే నమః. ఓం చంచలాయే నమః. ఓం లక్ష్మీ నమః. ఓం శ్రీకృష్ణప్రియాయే నమః. ఓం శ్రీరామప్రియాయే నమః. ఓం శ్రీ విష్ణుప్రియాయే నమః. ఓం శంకర్యే నమః. ఓం శివశంకర్యే నమః. ఓం తులస్యై నమః. ఓం కుందకొట్మలరతనాయే నమః. ఓం పక్వబింబోష్ట్యై నమః. ఓం శరశ్చంద్రికాయే నమః. ఓం చాంపేయనాసికాయే నమః. ఓం కంబు సుందరగళాయే నమః. ఓం తటిల్లతాంగ్యై నమః. ఓం మత్త బంభరకుంతలాయే నమః. ఓం నక్షత్రనిభనఖాయే నమః. ఓం రంభానిభోర్యుగ్మాయే నమః. ఓం సైకతశ్రోణ్యై నమః. ఓం మదకంఠీరవమధ్యే నమః. ఓం కీరవాణ్యై నమః. ఓం కలినాశిన్యై నమః. ఓం శ్రీ మహాతులస్యై నమః. ఈ తులసీదేవికి ఇలా పూజ చేసుకుని ఇప్పుడు విష్ణుమూర్తి అష్టోత్తరం కూడా మనం చక్కగా పూజ చేసుకుందాం. ఓం
పుష్పాలంటే పుష్పాలు, లేకపోతే అక్షతలతో పూజ చేసుకోండి. ఓం విష్ణవే నమః, ఓం జిష్ణవే నమః, ఓం వషట్కారాయ నమః, ఓం దేవదేవాయ నమః, ఓం రుకవుషాకపయే నమః, ఓం దామోదరాయ నమః, ఓం దీనబంధవే నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం ఆదితేసుతాయ నమః, ఓం పుండరీకాయ నమః, ఓం పరానందాయ నమః, ఓం పరమాత్మాయ నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం పరశుధారిణే నమః, ఓం విశ్వాత్మనే నమః, ఓం కృష్ణాయ నమః, ఓం కలిమలాపహారిణే నమః, ఓం కౌస్తుభోద్భాసితోరస్కాయ నమః, ఓం నరాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం హరయే నమః, ఓం హరాయ నమః, ఓం హరప్రియాయ నమః, ఓం స్వామినే నమః, ఓం వైకుంఠాయ నమః, ఓం విశ్వతోముఖాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం అప్రమేయాయ నమః, ఓం ఆత్మనే నమః, ఓం వరాహాయ నమః, ఓం ధరణీధరాయ నమః, ఓం ధర్మేశాయ నమః, ఓం ధరణీనాథాయ నమః, ఓం ధ్యేయాయ నమః, ఓం ధర్మభృతాంబరాయ నమః, ఓం సహస్రశీర్షాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపాదే నమః, ఓం సర్వగాయ నమః, ఓం సర్వవిదారాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం శరణ్యాయ నమః, ఓం సాధువల్లభాయ నమః, ఓం కౌసల్యానందనాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం రక్షకుల వినాశకాయ నమః, ఓం జగత్కర్త్రే నమః, ఓం జగత్హత్రే నమః, ఓం జగజ్జేత్రే నమః, ఓం జనార్తిహరాయ నమః, ఓం జానకీవల్లభాయ నమః, ఓం దేవాయ నమః, ఓం జయరూపాయ నమః, ఓం జలేశ్వరాయ నమః, ఓం క్షీరాబ్ధివాసినే నమః, ఓం క్షీరాబ్ధితనయవల్లభాయ నమః, ఓం శేషసాయినే నమః, ఓం పన్నగారిహవాహనాయ నమః, ఓం విష్ణరస్రవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం మధురానాథాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం మోహనాశనాయ నమః, ఓం దైత్యారిణే నమః, ఓం పుండరీకాక్షాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం నృసింహాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిరామయాయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం నరదేవాయ నమః, ఓం జగత్ప్రభవే నమః, ఓం హయగ్రీవాయ నమః, ఓం జితరిపవే నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం రుక్మిణీపతయే నమః, ఓం సర్వదేవమయాయ నమః, ఓం శ్రీసాయ నమః, ఓం సర్వాధారాయ నమః, ఓం సనాతనాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం సౌమ్యప్రదాయ నమః, ఓం శ్రేష్ఠే నమః, ఓం విశ్వక్షేణాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం యశోదాతనయాయ నమః, ఓం యోగినే నమః, ఓం యోగశాస్త్రపరాయణే నమః, ఓం రుద్రాత్మకాయ నమః, ఓం రుద్రమూర్తయే నమః, ఓం రాఘవాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం అతులతేజసే నమః, ఓం దివ్యాయ నమః, ఓం సర్వపాపహరాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం అమితతేజసే నమః, ఓం దుఃఖనాశనాయ నమః, ఓం దారిద్ర్యనాశనాయ నమః, ఓం దౌర్భాగ్యనాశనాయ నమః, ఓం సుఖసవర్ధనాయ నమః, ఓం సర్వసంపత్కరాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం మహాపాతకనాశనాయ నమః, ఓం విపన్నాశనాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం మహావిష్ణవే నమః. తులసీదాద్రి సమేత లక్ష్మీనారాయణదేవతాభ్య నమః. అలాగే పక్కన మనం శివుడిని పెడతాం కాబట్టి శివుడు కూడా 2 పుష్పాలు అక్షతలు వేసింది. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఓధ్వాయ నమః, ఓం ఓధ్వలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శర్వలింగాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం జ్వలాయ నమః, ఓం జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం పరమాయ నమః, ఓం పరమలింగాయ నమః. శ్రీ తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణదేవతాభ్య నమః, శ్రీ పార్వతీదేవతాభ్య నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయామి. ధూపం రుణాగర్తులు వెలిగించండి. తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణదేవతాభ్య నమః. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం, దీపాల మీద 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. సాధ్యం రేవతి సంయుక్తం వర్ణ యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాప లక్ష్యా దీపం ప్రయచ్చామి. దేవాయ పరమాత్మనే త్రాహిమానర్గాద్వర దివ్య జ్యోతిర్నమోస్తుతే.
తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ దేవతాభ్యం నమః, శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాభ్యం సాక్షాత్ దీపం దర్శయామి. కొంచెం నీళ్ళు పక్కన పళ్ళెల్లో విడిచిపెట్టండి. ధూపదీపానందన శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం, మీరు కొబ్బరికాయ, అరటిపళ్ళు, వడపప్పు, పానకం ఒక చల్లడి పెట్టుకున్నారు కదా, అవి నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వత్యేన పరిశుంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ తులసీధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః, శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః. నారికేళ కదలీఫల బహుబీజ వడపప్పు పానకం అమృత నివేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. అలా 5 సార్లు చూపించేసి కొంచెం నీళ్లు పల్లెల్లో విడిచిపెట్టండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తోపక్షాళయామి, పాదోపక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వరార్పణమస్తు. కార్తీక దామోదర సహిత తులసీధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ బ్రహ్మదేవతార్పణమస్తు. ఇప్పుడు 3 తమలపాకులు 2 చెక్కలు పెట్టండి. అక్కడ ఒక శుద్ధం. శ్రీ తులసీధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః, శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః. ఒక శుద్ధం తాంబూలం సమర్పయామి. నీరాజులు 2 కర్పూర బిళ్ళలు వెలిగించి హారతి ఇవ్వండి. వేదాహ వేదం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తపసపు వారి సర్వాణి రూపాన్ని వియత్యతీర. శ్రేయకాంతాయ కళ్యాణి నిధే నిధేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. శ్రీ తులసీధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః, శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాభ్యం అనేక ఆనందకర్పూర్ నీరాజనం దర్శయామి. కొంచెం నీళ్ళు పక్కన విడిచిపెట్టేసి మీరు కళ్ళగత్తుకుని మీ పిల్లలకి ఇవ్వండి. రక్షాంధారయామి. ఒక పుష్పం పట్టుకుని నిల్చుండి. లక్ష్మీం క్షీర సముద్రరాజితనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ బిభద్రమేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసజాం వందే ముకుంద ప్రియాం. శ్రీ తులసీధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्. महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. ओं तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्. ते श्री तुलसीधात्री समेत श्री लक्ष्मीनारायण देवताभ्यो नमः, श्री पार्वती परमेश्वर देवताभ्यो नमः. वेदोक्त సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. ఆ పుష్పాలు అక్షతలు అలాగా స్వామివారి మీద వేసిండి. మరో పుష్పం పట్టుకుని కుడి పక్క నుంచి ఎడం పక్కకి ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షిణ్య ప్రదక్షిణం పదే పదే పాపం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవాయ శరణాగతవత్సలాన్యదాయ శరణన్నాసి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన రక్ష రక్షో మహేశ్వర. శ్రీ తులసీధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః, శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాభ్యం అనేక ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేయండి. వేసి మళ్ళీ కూర్చుని క్షమాపణ నమస్కారం సమర్పయామి. మరో పుష్పంతోనే అలా పుష్పాలు వేయండి. చంద్రంధారయామి, చామరం వేజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి. ఆందోళికా సర్వరాజోపచారాన్ దేవోపచారాన్ మంత్రోపచారాన్ సమర్పయామి. 2 నక్షత్రాలు నీళ్లు పల్లెల్లో విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఆవాహనం న జానామి విసర్జనం పూజాకర్మ న జానామి క్షమస్స పరమేశ్వర క్షమస్స జనార్దన. యతత్ పూజాఫలం సర్వం శ్రీ గజాన్న షడాన్న సహిత శ్రీ పార్వతీ పరమేశ్వర పదారవిందార్పణమస్తు. శ్రీ తులసీధాత్రీ సహిత శ్రీ లక్ష్మీనారాయణ దేవతార్పణమస్తు. నీళ్ళు అక్షతల పక్కన విడిచిపెట్టి మీరు పూజ చేసిన పుష్పాలు తలలో పెట్టుకోండి. సహస్రపరమా దేవి శతమూల శతాంకుర సర్వగమృతమే పాపం దూర్వా దుష్స్వప్ననాశిని. ఈ విధంగా పూజ చేసుకుని ఇప్పుడు ఇత్తడి పళ్ళెం ఉంటే ఇత్తడి పళ్ళెంలో నీళ్ళు పోసుకుని, లేకపోతే టబ్బు ఏదో ఒకటి పెట్టుకుని అందులో నీళ్ళు పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ పుష్పాలు, మీ ఇంట్లో కాశీగంగ ఉంటుంది కదా, కొంచెం కాశీగంగ వేసి అందులో అరటి డొప్పలతో
చక్కగా దీపాలు వెలిగించండి. 366 గంటలు అంటే ఈ సంవత్సరం అంతా మనము యాత్రలకు వెళ్తాము, ఏదో ఆటంకాలు వస్తాయి, అవి ఏవి లేకుండా మొత్తం ఈ 365 రోజులు మనం చక్కగా దీపం పెట్టినట్టు మన ఖాతాలో పుణ్యంలో పడుతుంది. కాబట్టి 366 గంట ఈరోజు చక్కగా ఇద్దరిది 2 మనం భార్యాభర్తలు ఇరువురు వాళ్ళు లేచినా లేవకపోయినా మనం 2 వెలిగించవచ్చు. మిగతా చిన్న చిన్న దీపాలు కూడా వెలిగించి మనము ధార పోద్దాం అన్నమాట పోలికి. అయితే ఈ దీపాలు వెలిగించి చక్కగా దార కొట్టి 2 అక్షతలు చేతిలో పట్టుకోండి. ఈరోజు పోలి అసలు ఈ పోలి ఎవరు ఈవిడ, ఎందుకు ఆవిడకి బొందితో స్వర్గానికి వెళ్ళింది అనేది మనము తెలుసుకుందాం. పూర్వము ఒకరు అనగనగా పూర్వం ఒక గ్రామంలో చాకలి కుటుంబం ఉండేది. ఆ చాకలికి ఆవిడ 4 కోడళ్ళు అత్తగారు ఉన్నారన్నమాట. ఈ అత్తగారు 3 కోడళ్ళు ఈ ఆశ్వీజ బహుళ అమావాస్య మొదలుకొని అంటే కార్తీక మాసం ప్రారంభమైన మొదలుకొని ఈ అత్తగారు 3 కోడళ్ళు చక్కగా నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలు గట్టా పెట్టుకునేవాళ్ళు. ఈ ఆఖరి కోడలు పాపం అమాయకురాలు, ఆవిడేమో ఇంటి పనులు నువ్వు చేసుకో, మేమేమో నదికి వెళ్ళి స్నానం చేసి వస్తామని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ తనకు కూడా ఉంటుంది కదా, వాళ్ళతో పాటు అయ్యో వెళ్ళలేను, అత్తగారి మాట కాదనలేదు. కానీ అప్పుడు ఏం చేసేది, అదంతా శుభ్రం ఆవుల సాలు చక్కగా శుభ్రంగా అలికి అక్కడే చిన్న ముగ్గు పెట్టేసుకుని అక్కడ పత్తి చెట్టు ఉంటే ఆ పత్తి తాలూకా గింజల్లో పత్తి తీసి ఇది చేస్తుంది కదా, చల్ల చిలికితే ఆ వెన్న తీసుకుని వచ్చి అక్కడ చిన్న కొబ్బరి పెంకుంటే అందులోని దీపం పెట్టేసి ఎవరు చూడకుండా చాకలి బాన్ని మూత పెట్టిస్తూ ఉండేదిట. ప్రతిరోజు చక్కగా ఆ నూతి దగ్గరే స్నానం చేసి, నాయనా నేను ఏ నదికి ఏటికి వెళ్ళలేకపోతున్నాను, ఇదే నాకు గంగా యమున గోదావరి సరస్వతి కృష్ణ అనుకుని ఆ నూతిలో నేను స్నానం చేసి చక్కగా ప్రతిరోజు కూడా అలాగే దీపం పెట్టి చాకలి బాణని మూత పెడుతూ తన పనులు తను చక్కగా నిర్వర్తించుకున్నది. ఎవ్వరికీ తెలియదు తను పెట్టినట్టుగా, ఒక్క పరమాత్మకి తనకే తెలుసు. భక్తి ప్రధానంగా చేస్తుందన్నమాట. ఇలాగా ప్రతిరోజు 1 రోజులు అలాగే చేసింది. ప్రతి 1 రోజులు అత్త కోడళ్ళు ప్రతిరోజు నదికి స్నానంకి వెళ్తూ ఉండేవాళ్ళట. అయితే ఆఖరికి అయిపోయింది, అమావాస్య అయిపోయింది. పాడ్యమి నాడు చెప్పింది అత్తగారు, నువ్వు పోలి నువ్వు ఇంటి పనులు చూసుకో, మేము కోడళ్ళు 3 కలిపి నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ దీపాలు వదులుకుని వస్తాము, నువ్వు ఇంటి పనులు చక్కగా చూసుకుని ఇంటి పట్టునే ఉండని చెప్పేసి వెళ్ళిపోయారన్నమాట. వాళ్ళ 3 తోడు కోడళ్ళు 3 ఆ కోడళ్ళు అత్తగారు కలిపి నదికి వెళ్ళిపోయారు స్నానం చేయడానికి. ఈ పోలి రోజులాగే తను నూతి దగ్గర స్నానం చేసి చక్కగా ఆ తులసి కోట దగ్గర నమస్కారం చేసుకుని ఆ దీపం అక్కడ పెడితే ఎక్కడ కనిపించేస్తుందో ఏమో అని ఆవుల సాల్లోనే కొంచెం అలికేసి అక్కడ పెరట్లో ఉన్న ఆ పత్తి తెచ్చి బత్తి చేసి ఆ వెన్నతో ఏమో దీపం పెట్టేసి అక్కడ అరటి డప్పు ఉంటుంది కదా, ఆ డప్పులో కొంచెం నీళ్లు పెట్టేసి అతనేమో అక్కడే ఆ బాన్ని చాకలి బాన్ని మూత పెట్టేసిందిట. మూత పెట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోగానే చక్కగా గణగణ గణగణ గంటలు మోగుతూ చక్కగా ఆ స్వర్గం నుంచి పుష్పక విమానం వచ్చిందిట. ఆ విమానం వచ్చి పోలి నిన్ను తీసుకెళ్ళిపోతున్నాము, నీ భక్తికి మెచ్చి ఆ శ్రీమన్నారాయణ నీకు ఏమో విమానం పంపించాడు, నువ్వు బొందితో కైలాసానికి రా అని అనగానే నేనేమిటి కైలాసంకి ఏమిటని ఆవిడ అది నిజమా కలో తెలియకుండా తను అది ఎక్కిపోయిందిట. ఆ విమానం ఎక్కిపోతే అందరూ చూస్తున్నారట, ఇదేంటి అప్పటికే ఇదంతా అయిపోయేటప్పటికి తెల్లవారిపోయింది. ఈ పూజలు ఇవన్నీ వేసేటప్పటికి అలా వెళుతుంటే ఇదేంటి చాకలి పోలి స్వర్గానికి వెళ్ళిపోతుంది, చాకలి పోలికి విమానం వచ్చింది, చాకలి పోలి స్వర్గానికి వెళ్ళిపోతుంది అని అందరూ ఆ గ్రామ ప్రజలందరూ అలా చూస్తున్నారట. విమానం అలా వెళ్ళిపోతూ ఉంటేను అక్కడ నది ఒడ్డున ఉన్నారు కదా అత్తగారు ఈ 3 కోడళ్ళును, వాళ్ళు చూసి ఇదేమిటి పోలి ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఇదెప్పుడు పూజలు చేసేసింది అనుకుంటూ వాళ్ళు దాని కాళ్ళు పట్టుకున్నారట. పట్టుకోగానే ఆ విష్ణుమూర్తి తోసేసి మీకు అర్హత లేదు, మీరు అంగులు ఆర్భాటాలను పోయి తననేమో వదిలేశారు, తను నిశ్చల భక్తితో చక్కగా ఈ 1 రోజులు పూజ చేసింది, 3వ మనిషికి తెలియకుండా చక్కగా పూజ చేసి ఆ భగవంతుడి తాలూకా అనుగ్రహానికి పాత్రులైంది, ఎటువంటి అంగులు ఆర్భాటాలు గట్టా ఏమీ లేకుండా. అందుకని మేము తన భక్తికి మెచ్చి స్వర్గానికి తీసుకెళ్తున్నామని
ఆ శ్రీమన్నారాయణ తాలూకా దూతలు ఆవిడ్ని స్వర్గానికి బొందితో కైలాసానికి తీసుకుని వెళ్ళిపోయారు. ఈ విధంగా మనము చాకలి పోలి ఆ రోజు వెళ్ళింది. అంటే కుల మత వర్గ భేదాలు లేకుండా భక్తే ప్రధానం. మనకు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు కదా, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్య రేతు. నాకు ఈ పత్రమైన పుష్పమైన ఫలమైన జలమైన నాకు భక్తితో సమర్పించండి మీరు, నేను అట్టి వారిని ప్రీతితో స్వీకరిస్తానని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. అలాగా ఈ పోలి కూడా చక్కగా భక్తితో బొందితో స్వర్గానికి వెళ్ళింది. అలాగే మనం కూడా ఈ అక్షతలు, ఈ కథ చెప్పిన అక్షతలు కథలోపమైన వ్రతలోపం కాకూడదు, భక్తి తప్పిన ఫలం తప్పకూడదు, దీనికి ఉద్యాపన ఏమీ లేదు. ఈ విధంగా మనము చక్కగా నీళ్లు దారపోసేసి అక్షతలు మనం వేసుకుని మన పిల్లలకి వేసి తల్లి పోలెమ్మని తీసుకెళ్ళిపోయినట్టుగా మమ్మల్ని కూడా తీసుకెళ్ళినైనా మాకు భక్తి ప్రసాదించు అని మనం ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ఆ లక్ష్మీనారాయణని చక్కగా మనం ప్రార్థించుకుని చక్కగా ఇహమందు సర్వసుఖాలు అనుభవిస్తూ పరమందు చక్కగా సుమంగళిగా మనము ఆ పరమేశ్వరుడు తలక సన్నిధికి ఆ వైకుంఠానికి వెళ్ళాలని మనం అందరం ఆ పరమేశ్వరుని ఆ పార్వతీ పరమేశ్వరుని చక్కగా లక్ష్మీనారాయణని వేడుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, ఆచంద్రతారార్కం వంశాభివృద్ధిరస్తు, మనోవాంఛాబల సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఈ విధంగా మనము పోలి స్వర్గానికి వెళ్ళిన ఈ కథ చెప్పుకొని పూజ చేసుకొని కథాక్షతలు వేసుకొని మనం పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలవుదాం. ఈ వ్రత విధానము, అష్టోత్తరము కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు కూడా నాకు మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. శ్రీమాత్రే నమః.